హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి కాజు ప్రాన్ పికిల్. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే ప్రాన్ పికిల్ కంటే కూడా ఇలా కాజు ప్రాన్ పికిల్ ట్రై చేయండి. మీరు నిజంగా పెద్ద ఫ్యాన్ అయిపోతారు. అంత బాగుంటుంది ఈ పికిల్ టేస్ట్. రెగ్యులర్ ప్రాన్ పికిల్లో అయితే మనం నార్మల్గా ఓన్లీ ప్రాన్స్తో పికిల్ చేసుకుంటాం కదా, అందులో ఇంకొంచెం కాజుని యాడ్ చేసి మనం పికిల్ పెట్టామంటే మరి ఇంకెలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్. ఈ పికిల్ని మనం రైస్, ఇడ్లీ, దోశతో తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ పికిల్ అయితే మనం బయట ఉంచితే 10 to 15 days వరకు అయితే బాగుంటుందండి, పాడవకుండా. 15 days కంటే ఎక్కువ ఉంచితే పాడయ్యే అవకాశం ఉంది. లేదు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 3 months వరకు అసలు పాడవకుండా బాగుంటుంది. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారా అండి, కాజు ప్రాన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అంత బాగా కనిపిస్తుంది చూడ్డానికే. ఇంకా మరి టేస్ట్ చేస్తే